హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇక ఈరోజు ఈ వీడియోలో మనం ఓవరాల్గా మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి, అదేవిధంగా మనం చూసాము ఐటీ కంపెనీస్ బాగా విపరీతమైన ప్యానిక్ సెల్లింగ్ అనేది ఐటీ కంపెనీస్లో మనకు కనపడింది. దాంతోపాటు రీసెంట్గా నెంబర్స్ అనౌన్స్ చేసిన ఏదైనా కంపెనీస్ మంచి కంపెనీస్ ఏమైనా ఉన్నాయా అనే అంశాలు మనం మాట్లాడుకుందాం. సో ఇక ఓవరాల్గా డైరెక్ట్గా మనము నిఫ్టీలోకి ఓవరాల్గా మార్కెట్స్ ఎలా ఉంటుంది అనేది చూద్దాము. నిఫ్టీ కానీ గమనిస్తే మనకి ఈ మధ్యకాలంలో గత ఒక 1.5 ఇయర్గా మనం చూస్తున్నాము నిఫ్టీ హయ్యర్ లెవెల్స్లో సస్టైన్ కాలేకపోతుంది. దగ్గరగా 26,000 క్లోజర్గా 26,000 నుంచి 26,200 దగ్గరికి రావడము, అక్కడి నుంచి కరెక్ట్ కావడం చూస్తున్నాము. ఈవెన్ రీసెంట్గా కూడా మనకు అదే జరిగింది. దగ్గరగా 26,000 దాకా 26,800 దాకా వచ్చింది. మళ్ళీ బ్యాక్ టు 25,178 దగ్గర ప్రస్తుతానికి క్లోజ్ అయింది. మరీ ముఖ్యంగా లాస్ట్ హాఫ్ అన్ అవర్లో వన్ సైడెడ్ సెల్లింగ్ అనేది మనకి ఈరోజు మనకి ట్రెండ్లో కనపడింది. బట్ ఓవరాల్గా రీసెంట్గా మనం కానీ గమనిస్తే ఈ సెల్లింగ్కి ప్రధానంగా అంటే లాస్ట్ ఒక 1 మంత్గా సెల్లింగ్కి మన ఇండియన్ మార్కెట్స్ గ్లోబల్ మార్కెట్స్ స్ట్రాంగ్ ఉన్నా కూడా మనము సస్టైన్ కాలేకపోయాము. దీనికి ప్రధానంగా కారణం చెప్పాలి అంటే ఐటీ కంపెనీస్ అన్నమాట. ఐటీ కంపెనీస్ లాస్ట్ 1 మంత్లో హెవీగా కరెక్ట్ కావడం చూస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ కానీ గమనిస్తే 16% లాస్ట్ 1 మంత్లో పడింది. అదేవిధంగా ఇన్ఫోసిస్ 22% పడింది. అదేవిధంగా హెచ్సిఎల్ టెక్నాలజీస్ -20% పడింది. అదేవిధంగా టెక్ మహీంద్రా 22%. ఇవన్నీ కూడా లాస్ట్ 1 మంత్లోనే జరిగిన పరిణామాలు అన్నమాట. సో ఎందుకు చెప్తున్నా అంటే ఇవి వెయిటేజ్ ఇవన్నీ కూడా చెప్పినవన్నీ కూడా నిఫ్టీ స్టాక్స్ అనమాట. నిఫ్టీలో ఓవరాల్గా ఎక్కువగా ఐటీ కంపెనీస్లో ఇన్ఫోసిస్కి 29% వెయిటేజ్ ఉంటే టీసీఎస్కి దగ్గర 17%, అదేవిధంగా హెచ్సిఎల్కి 11.69%. అంటే ఓవరాల్ ఐటీలో ఇది పర్సంటేజ్ పరంగా ఓవరాల్గా నిఫ్టీలో ఎక్కువగా వెయిటేజ్ బ్యాంకింగ్ స్టాక్స్ ఉంది. తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్, దాని తర్వాత ఐటీ కంపెనీస్ దగ్గర 11 to 12% అనమాట. అయితే వీటికి వెయిటేజ్ తక్కువ ఉన్నా కూడా ఎక్కువ పడ్డాయి. దాని కారణంగా నిఫ్టీ సస్టైన్ కాలేకపోయింది. ఏదేమైనప్పుడు కూడా సో నెక్స్ట్ రానున్న రోజుల్లో నేను అనుకోవడము నిఫ్టీ క్లోజర్గా మనం చూస్తున్నాము 25,000 నుంచి అంటే దాని బిలోకి వెళ్ళినప్పుడు వల్ల కూడా మళ్ళీ బౌన్స్ అవుతుంది. 24,800 ఆ లెవెల్స్ బాగా సపోర్ట్ అనేది నిఫ్టీకి కనపడే అవకాశాలు ఉన్నాయి. అది కానీ బ్రేక్ అయితే ఫర్దర్గా వీక్ కావచ్చు, బట్ అది బ్రేక్ అవుతుంది అయితే నేను అనుకోను. ఇక గ్లోబల్గా ఎటువంటి మార్పు లేదు. గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా ఇంకా చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్తున్నాయి. జపాన్ లాంటి మార్కెట్స్ ఒక్కొక్క రోజులోనే 2% 3% పెరగడం మనం చూస్తున్నాము. మన మార్కెట్స్ ఈ విధంగా ఉంది. ఇక పాజిటివ్ అంశాలుగా చూడాలి అంటే రిజల్ట్స్ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాము, రిజల్ట్స్ పాజిటివ్గా ఉన్నాయి. టాప్ లైన్ ఇప్పటి వరకు వచ్చిన కంపెనీస్ అన్నింటిలో చూసుకుంటే రెవెన్యూస్ పరంగా 14% గ్రోత్ అనేది ప్రస్తుతానికి ఉంది. ఇంకొక అన్నిటికన్నా పాజిటివ్ అంశం చూడాలి అంటే ఎఫ్ఐఎస్ నుంచి మనకి సెల్లింగ్ అనేది ప్రస్తుతానికి నేను వీడియో చేస్తున్న టైంకి ఆగింది. ఈరోజు ఎంత సెల్ చేశారో నాకు తెలియదు, బట్ ఓవరాల్గా ఇప్పటివరకు కానీ గమనిస్తే దగ్గరగా 900 crores పాజిటివ్గా ఉన్నారన్నమాట. అంటే లాస్ట్ ఒక మరీ ముఖ్యంగా 7 monthsలో అంటే లాస్ట్ 2025 జూలైలో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ స్టార్ట్ చేశారు. 2025 జూలై నుంచి మొన్న జనవరి వరకు నాన్ స్టాప్గా సెల్లింగ్ చేశారు. దగ్గరగా ఈ 7 నెలల్లో 2,75,000 కోట్లు వాళ్ళు అమ్మారనమాట. సో అందుకే మనకి మిడ్ క్యాప్లో ఏమాత్రం ఎక్కడ కూడా ఆగకుండా అంటే రికవరీ లేకుండా పడుతూ ఉన్నాయన్నమాట. బాగా విపరీతమైన సెల్లింగ్ మనకి ఎఫ్ఐఎస్ నుంచి మనకి కనపడింది లాస్ట్ 7 monthsలో. అయితే ఫిబ్లో ఇప్పటి వరకు అయితే మాత్రం ఆగింది. ఒకవేళ నెక్స్ట్ 2-3 ట్రేడింగ్ సెషన్స్లో వాళ్ళు ఒకవేళ సెల్ చేసినా కూడా ఇంత సెల్లింగ్ అయితే అంటే 30,000 40,000 కోట్స్ సెల్లింగ్ అయితే రాదు కాబట్టి, బట్ ఎఫ్ఐఎస్ నుంచి అయితే ఓవరాల్గా పాజిటివ్ అంశంగా చూడాలంటే సెల్లింగ్ ఆగింది. తర్వాత ఇంకొక పాజిటివ్ అంశంగా చూడాలంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో భారీగా పడ్డం అనేది కొంచెం ఆగింది. కొంచెం అంటే బాగా అని చెప్పలేను, బట్ 1 month బ్యాక్ కంపేర్ చేసుకుంటే ఇప్పుడు పర్లేదు అనిపిస్తుంది. ఎంతో కొంత పడ్డం ఆగే ఫస్ట్ పాజిటివ్ అంశం అది. అంటే ఫస్ట్ పెరగాలంటే పడ్డం ఆగితే ఆటోమేటిక్గా నెక్స్ట్ మనకి కొన్ని నెలల్లో మళ్ళీ ఎఫ్ఐఎస్ నుంచి కొంచెం ఇన్ఫ్లోస్ వచ్చి సో డొమెస్టిక్ ఫండ్స్ పరంగా ప్రాబ్లం లేదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే రీటైల్ ఇన్వెస్టర్సే ఎక్కువగా అంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ నుంచి దూరం వెళ్ళిపోయారు. సో దానికి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పడ్డం ఒక కారణం అయితే, రెండో కారణం ఏంటి అంటే
ఆపర్చునిటీస్ అటు గోల్డ్, సిల్వర్లో, అటు కమాడిటీ మార్కెట్లో వెళ్తున్నారు. సో ఈ విధంగా అవకాశాలు ఉంటున్నాయి. అంటే మామూలుగా ఎలా ఉంటుందంటే ఏది పెరిగితే దాన్ని కొనడానికి ఒక ట్రేడర్ ప్రయత్నం చేస్తాడనమాట. సో మనం ఆ ట్రేడర్ లాగా కాకుండా ఒక పూర్తి ఇన్వెస్టర్ లాగా ఉండాలి మనం. ఎప్పుడు కూడా అవకాశం వచ్చినప్పుడు, అంటే పడుతున్నప్పుడే మనకి మంచి అవకాశాలు ఉంటాయి. సో ఇటువంటి పడుతున్న మార్కెట్లో మంచి స్టాక్ని, మంచి కంపెనీని 2-3 ఏళ్ల వరకు కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఓవరాల్గా నేను అనుకోవడము మార్కెట్స్ అయితే ఇదే రేంజ్లో ఒక 1000 పాయింట్స్ రేంజ్లో, అంటే బిట్వీన్ 24,800 నుంచి 25,800 ఆర్ 26,000 దాకా ఉండే అవకాశాలు నెక్స్ట్ మంత్లో కూడా కనపడుతున్నాయి. మనకి భారీగా పెరగాలి అంటే 26,200 దాటి ముందుకు వెళ్తేనే ఇక అక్కడి నుంచి పెద్ద ర్యాలీ ఉంటుంది. బట్ అది ఉంటుందా లేదా అని చెప్పలేము. ఎందుకంటే ఒక సెక్టార్ పరంగా స్ట్రాంగ్గా అంటూ ఇప్పటి వరకు అయితే బ్యాంకింగ్ ఒకటి ఉంది తప్ప ఏ సెక్టార్ నిఫ్టీకి సపోర్ట్ చేయటం లేదు. అయితే మనం ఈ టైంలో ఏం చేయాలంటే మంచి స్టాక్లో మంచి కంపెనీస్ని ఐడెంటిఫై చేయాలి. ఇండెక్స్ని పక్కన పెట్టేసి మనం మంచి కంపెనీస్ని ఐడెంటిఫై చేయాలి. ఇది ఓవరాల్గా మార్కెట్స్ గురించి. ఇక చాలామంది ఐటీ కంపెనీస్ అండి, ఐటీ కంపెనీస్ కానీ గమనిస్తే విపరీతమైన ప్యానిక్ సెల్లింగ్ మనం చూస్తున్నాము. లాస్ట్ ఒక 1 మంత్ ఈవెన్ దానికి ముందు నుంచి పడుతున్నాయి. సో ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ. సో ఏం చేయాలి? ప్రస్తుతానికి ఏంటంటే ఓవర్గా రియాక్ట్ అయ్యాయి ఐటీ కంపెనీస్, అతిగా రియాక్ట్ అయ్యాయి. ప్రస్తుతం ఉన్న లెవెల్స్ నుంచి కొంచెం పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు హోల్డ్ చేయండి. అయితే లాంగ్ టర్మ్కి నేను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఐటీ కంపెనీస్ని నేను చెప్పను, మీకు తెలిసిందే. గత కొన్ని ఏళ్ళుగా నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటే చాలామంది ఇన్వెస్టర్స్ మీట్లో అడిగారు ఐటీ కంపెనీస్కి దూరంగా ఉండమని చెప్తాము. ఇప్పుడు కూడా అదే చెప్తాము. కాకపోతే ఇప్పుడు బాగా తక్కువ టైంలో ఓవర్సోల్డ్ కారణంగా ఒక పుల్ బ్యాక్ ర్యాలీస్ ఐటీ కంపెనీస్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేసి ర్యాలీస్లో ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. మీకు చూడండి, ఐటీ కంపెనీస్ని పదే ఎందుకు వద్దని చెప్తుంటాను. టీసీఎస్ కానీ గమనిస్తే లాస్ట్ 5 ఇయర్స్లో -9% రిటర్న్ ఇచ్చిందండి. అంటే లాస్ట్ 5 ఇయర్స్లో, అంటే 5 ఇయర్స్ బ్యాక్ ఎంత ఉందో దానికన్నా 9% కిందే మనకి టీసీఎస్ దొరుకుతుంది. ఇక ఇన్ఫోసిస్ అయితే ఒక లాస్ట్ 5 ఇయర్స్లో 3.6% పెరిగింది అనుకోండి. అంటే చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నా అంటే ఈ విధంగా మనము అంటే ఇప్పుడు అందరూ మనకి కోవిడ్ టైంలో ఐటీ వెనకబడి కొన్నారు. ఇప్పుడు ఏమైంది, కొన్నందరికీ నష్టాల్లో ఉన్నాయి. ఆ విధంగా ఎప్పుడు కూడా మనం వెళ్ళకూడదు. అయిపోయిందండి ఐటీ కంపెనీస్కి గోల్డెన్ డేస్ అంటాం కదా, అది ఎప్పుడు అయిపోయింది. సో ఇక్కడ నెక్స్ట్ మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఏ సెక్టర్ ఉంటుంది ముందుకి, ఏ సెక్టర్ మనకి బాగుంటుంది అది చూసుకొని దాంట్లో ఎర్లీ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం గతంలో చెప్పాము హెల్త్ కేర్ సెక్టర్, మరి ముఖ్యంగా హాస్పిటల్కి చెందిన స్టాక్స్ అనమాట. నారాయణ హృదయాలయ రీసెంట్గా మీరు చూసే ఉంటారు, రిజల్ట్స్ అద్భుతంగా వచ్చాయి. 1853 స్టాక్ ప్రైస్ 1853 దగ్గర ఉంది నారాయణ హృదయాలయ. అంటే ఎటువంటి స్టాక్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలని చెప్తున్నాను. సో దీన్ని మనం 400 నుంచి కూడా బాగుంటుంది అనుకున్నాం. అక్కడ నుంచి 1800కి వచ్చింది. అయితే 1800కి వచ్చింది కదా అని చెప్పి మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రీసెంట్ నెంబర్స్ కానీ గమనిస్తే 61% రెవెన్యూస్ పెరిగాయండి క్వార్టర్లో. 61% అంటే ఇంత అద్భుతమైన రిజల్ట్. అంటే మళ్ళీ కోర్స్ ప్రాఫిట్ అనేది బాగా తగ్గింది అనుకోండి. ఈ 61% పెరగడానికి ఏంటి అంటే యూకే బేస్డ్ ప్రాక్టీస్ ప్లస్ అనే ఒక కంపెనీని వీళ్ళు కొన్నారు. దాని రెవెన్యూస్ యాడ్ అయ్యాయి ఇనార్గానిక్ పరంగా. అది పక్కన పెట్టినా కూడా 36-37% టాప్ లైన్ గ్రోత్ మనకి దీంట్లో నారాయణ హృదయాల్లో కనపడింది అనమాట. సో ఇట్లా ఈ విధంగా మనము అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది. నెంబర్స్ని ఈ విధంగా ఐడెంటిఫై చేసుకొని ఈవెన్ ఈ రోజుకి కూడా మనకి ఎంత పెరిగిందో మీరు చూడకండి. నారాయణ హృదయాల 1800 ఉంది, 1900 ఉంది, అది కాదు మనం చూడాల్సింది. మనం ఏంటి అంటే వాల్యూ, ఎంటర్ప్రైజ్ వాల్యూ ఇది ఎంత ఉంది, 38,000 కోట్లలో దొరుకుతుంది. సో పదే చెప్తూ ఉంటాను, హాస్పిటల్స్కి మన ఇండియాలో ఇది జస్ట్ బిగినింగే అనమాట. అనార్గనైజ్డ్ నుంచి ఆర్గనైజ్డ్ వైపు, అంటే సెక్టర్ ఏంటంటే ఇన్ని రోజులు అనార్గనైజ్డ్గా ఉండేది, ఇప్పుడు ఏంటంటే ఆర్గనైజ్డ్గా కానుంది. సో ఓన్లీ బ్రాండెడ్ హాస్పిటల్స్, పెద్ద హాస్పిటల్, అది కూడా చిన్న సైజ్ హాస్పిటల్స్ ఏవి కూడా, అంటే హాస్పిటల్ కాదు క్లినిక్స్, ఇవన్నీ కూడా సస్టైన్ కావండి. రీసెంట్గా మీరు ఒకటి చూడగలిగితే కేరళలో ఒక చిన్న సైజ్ క్లినిక్స్, అదేవిధంగా చిన్న సైజ్ హాస్పిటల్స్ ఒక దగ్గర 400 క్లినిక్స్ ఎన్నో క్లోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్స్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. దీని అంతటికీ ప్రధాన కారణం ఏంటి అంటే అందరూ కూడా పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి, మంచి ట్రీట్మెంట్ తీసుకోవాలి,
బ్రాండెడ్ వాటికి వెళ్ళాలి. ఇటువంటి వైపు మనిషి వెళ్ళిపోయారనమాట. కాబట్టి ఏంటి అంటే ఇదంతా కూడా ఫ్యూచర్ అంతా కూడా హాస్పిటల్స్ ఉంటుంది. ఇంకొక ఉదాహరణగా చెప్తాను. చిన్న హాస్పిటల్ కేఎంసి స్పెషాలిటీ. ఇది ఏంటి అంటే తిరుచిలో ఉంది. ఇది చాలా చిన్న హాస్పిటల్, అంటే తిరుచిలో మాత్రమే ఉంది. ఇది కావేరీ హాస్పిటల్ వాళ్ళదనమాట. సో ఇది రీసెంట్గా దగ్గరగా వాళ్ళ టాప్ లైన్ గ్రోత్ కానీ గమనిస్తే 26% రెవెన్యూస్లో వాళ్ళకి జంప్ రావడం చూసాము. సో ఈ విధంగా అంటే చిన్న హాస్పిటల్ కావచ్చు, పెద్ద హాస్పిటల్ కావచ్చు, అంటే 61 crores నుంచి 82 crores రెవెన్యూస్ పెరిగాయి అనమాట. అదేవిధంగా వీళ్ళకి ఎక్కువగా ఏంటి అంటే ఉమెన్ అండ్ చైల్డ్ అనమాట. ఉమెన్ అండ్ చైల్డ్లో 26% రెవెన్యూస్ వస్తున్నాయి. అయినా దాంట్లో అంటే ఎక్కువగా ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా ఎక్కువగా రెవెన్యూ జనరేట్ చేసేది కార్డియాలజీ, తర్వాత న్యూరాలజీ, తర్వాత ఆర్థోపెటిక్స్. అయితే ఇది దానికి భిన్నంగా ఉమెన్ అండ్ చైల్డ్లో కూడా వీళ్ళకి బేస్ చేసుకొని బిజినెస్ చేస్తున్నా కూడా వీళ్ళకి ఇంత రెవెన్యూస్ పెరిగాయి అనమాట. చూడండి, ఒక క్వార్టర్లో లాస్ట్ ఇయర్ 61 crores ఉంటే ఈ ఇయర్ 82 crores. కేఎంసి స్పెషాలిటీ చిన్నదే కానీ బాగా పెరగడానికి అవకాశాలు కూడా ఉన్నాయండి. ప్రస్తుతానికి 85 రూపీస్లో ఉంది. అంటే బాగా అంటే మల్టీ బ్యాగర్ అయితే కాదు, ఎందుకంటే వాళ్ళు అక్కడ లోకల్గా బిజినెస్సే కాబట్టి ఆ బిజినెస్ ఇన్కమ్ పెరిగే కొద్దీ స్టాక్ పెరుగుతుంటుంది. అయితే ఇంకోటి ఏంటి అంటే ఈ కావేరీ హాస్పిటల్స్ వాళ్ళు ఐపీఓకి రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ 1.5 yearలో వీళ్ళు ఐపీఓకి రావచ్చు. అది కానీ జరిగితే ఈ కంపెనీకి కొంచెం సెంటిమెంట్ బాగుండి ఇంకా కొంచెం పెరగచ్చు. ఇటువంటి స్టాక్స్ని మీరు ఐడెంటిఫై చేసుకుంటే ఈవెన్ పడుతున్న మార్కెట్లో కూడా మీకు ధైర్యంగా ఉండవచ్చు. ఇంకా నేను చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నారాయణ హృదయాల ఉంది. ఇక్కడి నుంచి ఇంకా పెరగడానికి అవకాశం ఉందండి. ఇక్కడ నుంచి మీకు దగ్గర 50% నెక్స్ట్ 2 yearsలో, అంటే బేస్డ్ ఆన్ నెంబర్స్ చెప్తున్నాను, పెరగచ్చు. మీరు అడగచ్చు ప్రాఫిట్స్ లేవు కదా అని. ప్రాఫిట్స్ ఫస్ట్ ఏంటంటే బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసుకుంటారండి. నెక్స్ట్ ప్రాఫిట్ మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. ఫస్ట్ ఇప్పుడు ఏంటి అంటే వీళ్ళు ఇన్ని రోజులు కన్జర్వేటివ్గా ఉన్నారు. ఇప్పుడు ఏంటి కొంచెం అగ్రెసివ్గా వెళ్తున్నారు, ఇనార్గానిక్ వైపు వెళ్తున్నారు. ఎప్పుడైతే ఇనార్గానిక్ వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే మార్జిన్స్ ఉండవు అనమాట. సో ఆబ్వియస్గా కొంత టైంలో నెక్స్ట్ 2-3 ఏళ్లలో మళ్ళీ మార్జిన్స్ కూడా బాగా పెరుగుతాయి. మీ అందరికి తెలిసిందే, మేము కూడా హాస్పిటల్స్లోకి ఎంటర్ అవుతున్నాము. సో అతి త్వరలో మా ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ కానుంది, అరవింద హాస్పిటల్స్ అనమాట. దీంట్లో ఇది కూడా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, ఎర్లీ స్టేజ్లో ఉంది. ఎవరైనా కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మన కంపెనీ షేర్లు మీ డిమాట్ అకౌంట్లోకి వస్తాయి. దీంతోపాటు డాక్టర్స్ని కూడా మేము మమ్మల్ని కాంటాక్ట్ చేయమని కోరుతున్నాము. స్పెషలైజేషన్, సూపర్ స్పెషలైజేషన్, అటు ఎండీస్ కావచ్చు, ఎంఎస్లు కావచ్చు, అదేవిధంగా డిఎం కావచ్చు, అదేవిధంగా ఎంసీహెచ్ కావచ్చు, చేసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే, ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే మాతో లాంగ్ టర్మ్ జర్నీ చేయాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా హాస్పిటల్లో ఏంటి అంటే ఎక్కువగా ఏంటంటే ప్రోటోకాల్ బేస్డ్, అదేవిధంగా రీసెర్చ్ బేస్డ్ ట్రీట్మెంట్స్ని ఫోకస్ చేస్తున్నాము. అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ మీద ఫోకస్ చేస్తూ, ఇనిషియల్గా క్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీ మీద ఫోకస్ చేస్తూ ఫస్ట్ ప్రాజెక్ట్ కంప్లీట్ కాబోతుంది. కాబట్టి డాక్టర్స్ని మాతో లాంగ్ టర్మ్ జర్నీ చేయాలనుకునే వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అదేవిధంగా ఇన్వెస్టర్స్ కూడా కాంటాక్ట్ చేయొచ్చు. ఇక ఓవరాల్గా ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా. సో ఐటీ కంపెనీస్ ఓవరాల్గా బ్రీఫ్గా ఈరోజు వీడియోలో బ్రీఫ్గా చెప్పాలి అంటే ఐటీ కంపెనీస్లో ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు, ఉన్న పొజిషన్ హోల్డ్ చేసుకోండి, ర్యాలీస్లో ఎగ్జిట్ కానీ అదొకటి. తర్వాత మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో మీరు ఇది మంచి టైం కొనుక్కోవడానికి లాంగ్ టర్మ్కి మంచి కంపెనీస్ని ఐడెంటిఫై చేసి సెక్టర్ వైజ్గా ఇప్పుడు మనం ఒక 2 స్టాక్స్ అనుకున్నాం కదా, అటువంటి కంపెనీస్లో మీరు లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయండి. ఓవరాల్గా మన ఇండియన్ మార్కెట్స్ గతంలో అనుకున్నట్టుగా అన్నీ బాగున్నా కూడా మన మార్కెట్స్ బాగలేవు. బట్ నెక్స్ట్ 1-2 నెలల్లో కొంచెం ట్రెండ్ మారి మన మార్కెట్స్ పక్కన పెట్టినా కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కొంత ర్యాలీ రావడానికి అవకాశం ఉంది. ఇది ఈ వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ అండి.